శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం, కుటుంబ జీవితం. జనవరి నుంచి డిసెంబర్ వరకు పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. జనవరి నెల క్రమశిక్షణతో పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం, కుటుంబ సహకారం ఉంటుంది. ఫిబ్రవరి నెల కొత్త బాధ్యతలు వస్తాయి. శ్రమ ఎక్కువైనా ఫలితం సంతృప్తికరం. మార్చి నెల ఆర్థికంగా జాగ్రత్త అవసరం. ఖర్చుల్లో నియంత్రణ పాటించాలి. ఏప్రిల్ నెల మాటలలో సంయమనం అవసరం. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మే నెల ఉద్యోగంలో గుర్తింపు, ప్రశంసలు, ఆదాయం పెరుగుతుంది. జూన్ నెల ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. జూలై నెల కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. ప్రయాణాలు లాభిస్తాయి. ఆగస్టు నెల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఒత్తిడి తగ్గించుకోవాలి. సెప్టెంబర్ నెల ఉద్యోగంలో శుభవార్తలు, వ్యాపారంలో లాభ సూచనలు. అక్టోబర్ నెల పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సంతోషం. నవంబర్ నెల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. డిసెంబర్ నెల సంవత్సరం సంతృప్తిగా ముగుస్తుంది. భవిష్య ప్రణాళికలు స్పష్టమవుతాయి. మొత్తం మీద క్రమశిక్షణ, ఓర్పు ఉంటే 2026 కన్యారాశి వారికి విజయవంతమైన సంవత్సరం. ఈ సంవత్సరం కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు: ప్రతి బుధవారం యథాశక్తిగా వినాయకుడి పూజ చేయాలి. పెసరపప్పు, ఆకుకూరలు, పచ్చబట్టలు దానమిస్తే బుద్ధి, నిర్ణయ శక్తి పెరుగుతాయి. బుధగ్రహానికి జపాలు చేయించి పెసలు దానమిస్తే అన్ని విధాలా శుభప్రదం. వినాయకుడు, విష్ణుమూర్తుల దర్శనం శుభప్రదం. జాతకరీత్యా ఏదైనా సందేహం ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.